గోదావరి నదిపై నిర్మించే ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేందుకు సీఎం కేసీఆర్ ముంబైకి బయలుదేరి వెళ్లారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సోమగోపాల మనకు అందిస్తారు. సోమ్, చెప్పండి, ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందానికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? మహారాష్ట్ర ప్రభుత్వంతో ప్రాజెక్టులపై ఒప్పందం చేసుకోవడానికి కొద్దిసేపటి క్రితమే సీఎం కేసీఆర్ బేగంపేట నుంచి బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే తెలంగాణ మంత్రులంతా కూడా ముంబై చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఒప్పందం జరగబోతుంది. పెనుగంగా నదిపై రాజాపేట వద్ద ఉన్న బ్యారేజీ, అలాగే పెనుగంగా నదిపై జనాకా కొరాటా వద్ద మరో బ్యారేజీ, పెనుగంగపై పింపరాడు పర్పోడ వద్ద బ్యారేజీ, దిగువ పెనుగంగ ప్రాజెక్టు మీద మరొక బ్యారేజీ, వీటన్నిటికి సంబంధించి ఇవాళ లెండి ప్రాజెక్టు, వీటన్నిటికి సంబంధించి ఒప్పందం జరగబోతుంది. ఇది ఒక చారిత్రాత్మక ఒప్పందంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దశాబ్దాల నుంచి పెండింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మహారాష్ట్రతో పరస్పర ఒప్పందం ద్వారా ఇవి వినియోగంలోకి రానున్నాయి. దీనివల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదన్నది తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. మధ్యాహ్నం 3 గంటలకి ఒప్పందం తర్వాత రాత్రి కూడా సీఎం కేసీఆర్ అక్కడే బస చేయబోతున్నారు. ముంబైలో ఇవాళ జరిగే అంతర్రాష్ట్ర బోర్డు సమావేశం తీసుకున్న నిర్ణయాల్లో తెలంగాణకు సంబంధించి అనేక ప్రయోజనాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇది అత్యంత కీలకమైనదన్నది రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే మంత్రులు జోగురామన్న, అలాగే పోచారం శ్రీనివాసరెడ్డి, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, అడ్వైజర్ విద్యాసాగర్, ముఖ్య అధికారులంతా ఇప్పటికే ముంబై చేరుకున్నారు. కాసేపట్లో రాజ్ భవన్ కి వెళ్ళి అక్కడ బస చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు సహ్యాద్రి గెస్ట్ హౌస్ లో ఈ ఒప్పందం మీద సంతకాలు జరగబోతున్నాయి. దీన్ని నిరసిస్తూ ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా నిరసనలు చెప్తోంది. గతంలో జరిగిన ఒప్పందాలు ఇప్పటికే అనేక ఒప్పందాలు జరిగాయి. మళ్ళీ ఈ ఒప్పందాలు అంటే దీని వెనక ఏం జరుగుతుందన్నది ప్రధానంగా విపక్షాలు ఒకవైపు విమర్శలు చేస్తున్న సందర్భంలో అసలు ఈ ఒప్పందం ఎందుకు జరుగుతుందని దానికి సంబంధించి ప్రభుత్వం పెద్ద వివరణ ఇస్తుంది. దీనివల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతున్నాయన్నది ప్రధానంగా ప్రభుత్వం చెప్తోంది. రైట్ సోము, థ్యాంక్ యూ.